నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఇటీవల కాలంలో జగన్ నైజం, చంద్రబాబు నాయుడు గారి ఔదార్యం అనే టాపిక్‌కి సంబంధించి గతంలో 25 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన, సంచలనమైన నిజం సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ అవుతా ఉంది. ఆ సంఘటన ఏంటి? ఏం జరిగింది? ఎందుకు ఈ విధంగా ఇన్ని సంవత్సరాల తర్వాత వెలుగులోకొచ్చింది? మరి జగన్ రెడ్డి గారికి మహిళల మీద ఉన్న ఏ విధమైన అభిప్రాయం ఉంది? తల్లిని, చెల్లిని ఇంట్లో నుంచి గెంటి వేసిన తర్వాత 25 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన ఏంటి? అన్న విషయాన్ని ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. జగన్ రెడ్డి గారు, వైఎస్ జగన్ రెడ్డి గారు నైజంపై తాజాగా చర్చ నేపథ్యంలో అతని క్యారెక్టర్‌ను మరింత బాగా అర్థం చేసుకోవటం కోసం తెరపైన చాలా కాలం నాటి ఒక సంఘటన వెలుగులోకొచ్చింది. 2000 సంవత్సరంలో వైఎస్ జగన్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో గృహహింస కేసు పెట్టిన భార్య భారతిరెడ్డి తన భర్త జగన్ రెడ్డిపై పెట్టిన ఈ కేసు పెద్దది కాకుండా పెద్ద మనసుతో పరిష్కరించిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి దృష్టికి కేసు విషయాన్ని తీసుకెళ్లి సైలెంట్గా సహాయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు హోందాగా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు. తల్లి చెల్లిపై కేసులు పెట్టించిన వాడిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఏదీ మర్చిపోలేరు, ఎవరు మర్చిపోలేరు. చరిత్రను ఎవరూ మార్చలేరు. జగన్ నైజానికి సాక్ష్యంగా బయటికి రాని ఎన్నో నిజాలు కొత్త పలుకులో ఆర్కే గారు ఈ ఘటన గురించి తెలిస్తే అని ఒక మాట అన్నారు. బహుశా ఇదేనాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నైజంపై చర్చ జరుగుతుంది. అమరావతి విషయంలో, రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో జగన్ వైఖరి కారణంగా అతని నైజాన్ని భయపెట్టే ఘటనలు మళ్ళీ తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో అతని తీరుని మరింత లోతుగా ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే ఒక న్యూస్ ద్వారా వెలుగులోకి వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ ఘటన నేడు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ ఎలా ఉండేవారు అప్పట్లో, ఇప్పుడు జగన్ ఎలా ఉన్నాడు అనేది ఏపీ ప్రజలకు అర్థమవుతా ఉంది. 1978లో తొలిసారి అసెంబ్లీలోకి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర్ రెడ్డి గారు కానీ చాలా హోందాగా రాజకీయాలు చేసేవాళ్ళు. పేరుకు ప్రత్యర్థ పార్టీలు నేతలు అయినప్పటికీ ప్రతిపక్ష అధికార పక్షంలో ఉన్న నేతలకు గౌరవం ఇచ్చి పుచ్చుకునేవాళ్ళు. ఎప్పుడు కూడా ఆ గౌరవాన్ని విస్మరించేవాళ్ళు కాదు. ఎవరు సీఎంగా ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయాల్లో ఆ హోందాదనం పోకుండా ఆ మనుషులు అప్పట్లో ప్రవర్తించారు. ఎంత ఘాటైన విమర్శలు చేసుకున్నా వ్యక్తిగత విషయాలు, ఇతర అంశాలు వచ్చినప్పుడు మాత్రం రాజనీతితో వ్యవహరించేవాళ్ళు. దీనికి సంబంధించినటువంటి ఒక ఘటన సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోల్ అవుతున్న ఘటన మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 2000 ఇయర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన సతీమణి భారతిరెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తీవ్రంగా కొట్టడం, వేధించటం చేస్తున్నారు ఆమె భర్త అని ఫిర్యాదు చేశారు. గృహహింస అంశంలో ఆమె నాడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వచ్చి స్వయంగా ఫిర్యాదు చేశారు. అంతకు 4 ఏళ్ల ముందు అంటే 1996 ఆగస్టు 28న వారిద్దరికీ వివాహం జరిగింది. అయితే కొంతకాలం తర్వాత తన భర్త జగన్ రెడ్డి గారు వేధిస్తున్నారని, కొడుతున్నారని, హింసిస్తున్నారని ఆమె నేరుగా వచ్చి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అప్పట్లో ఫిర్యాదు చేసిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఉదయం జరిగే ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్లో ఎవ్రీడే ఉదయం ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ జరుగుతుంది. అందులో భాగంగా ఈ విషయం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కేసు పెట్టి ముందుకు వెళ్ళమంటారా అని అధికారులు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. అయితే దీనిపై చంద్రబాబు నాయుడు గారు అభ్యంతరం చెప్పారు. ఈ విషయం ముందు వీడియోకి లీక్ కాకుండా చూడండి, మీడియాకి లీక్ కాకుండా చూడండి, తదుపరి ఏం చేయాలో అనే స్పష్టమైన సూచనలు ఇచ్చారు. నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి శివశంకర్కి ఈ అంశాన్ని అప్పజెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్ జగన్పై ఆయన సతీమణి పెట్టిన కేసు పూర్తిగా ఆ కుటుంబ వ్యవహారమని, దీనిని రాజకీయంగా వాడుకోకూడదు అని చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అన్నారు.
ప్రతి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయని, ఇలాంటివి బయటపడితే సంసారాలు కూలిపోతాయని ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో మాట్లాడారు. వెంటనే ఎఫ్ఐఆర్ కట్టి విచారణ చేస్తే ఇష్యూ పెద్దదైపోయి రాజశేఖర్ రెడ్డి గారి పరువు పోతుందని కొందరు సూచించినా బాబు చంద్రబాబు నాయుడు గారు ససేమిరా ఆ పని చెయ్యలేదు, చెయ్యకూడదు అని చెప్పారు. రాజకీయం వేరు, ఇంట్లో ఉన్న సమస్య ఆధారంగా రాజకీయం చేయటం వేరు అని చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయపడ్డారు. ఇలా చేయటం అనైతికం అని స్పష్టం చేశారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి వాటితో రాజకీయం సరికాదు, దీన్ని నివారించవలసిన అవసరం ఉందని నాడు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారులకి ఒక సూచన కూడా చేశారు. కొడుకుపై కోడలు కేసు పెట్టిన విషయాన్ని వెంటనే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తెలియచేయాలి అని ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి శివశంకర్ గారికి అప్పట్లో స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. దీన్ని రాజకీయానికి వాడుకోలేదు. విషయాన్ని పూర్తిగా రహస్యంగా ఉంచటంతో పాటు కుటుంబ సమస్యలు రోడ్డుకెక్కకుండా మీడియాకు చేరకుండా చూడాలి అని చెప్పి అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్కి ఆయన ఆదేశాలు ఇచ్చారు. కేసు పెట్టి వెంటనే ప్రతిపక్ష నేత కొడుకును అరెస్ట్ చేయమంటారా అని భావించిన పోలీసులకు ఈ ఆదేశాలు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవను అడ్డు పెట్టుకొని రాజకీయం చేయటం అనేది నీతి మాలిన రాజకీయం అని చంద్రబాబు నాయుడు గారు భావించారు. ఆడవాళ్లను, ఇంటి గొడవలను రోడ్డున పెట్టకూడదని చెప్పి ఆ రోజే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఆ కోణంలో ఆలోచించే తమకు సీఎం ఈ తరహా ఆదేశాలు ఇచ్చారని పోలీసులు కూడా ఆ తర్వాత అర్థం చేసుకున్నారు. అప్పుడున్న పోలీస్ యంత్రాంగం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన విధంగా ఈ సంఘటనని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఎటువంటి కేసు పెట్టకుండా సమస్యని అప్పట్లో శాంతిగా ప్రశాంతంగా పరిష్కరించారు. నాడు ఆ ప్రాంతంలో డీసీపీగా, ఏసీపీగా, సిఐలుగా పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు అధికారులు ఇప్పటికీ ఈ సంగతులు అన్నీ తెలుసు, వాళ్ళకి గుర్తున్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రత్యర్థి నేతలకు ఇచ్చే గౌరవం, ఇది ఆయన చేసే రాజకీయం. మన రాష్ట్రంలో నేడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు, అనుసరిస్తున్న వ్యూహాలు, అమలు చేస్తున్న కుట్రలు నిజంగా చాలా జుగుత్సాకరంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అంత హోందాగా, వైఎస్ఆర్ అంత ఆదర్శంగా జగన్ రెడ్డి కూడా ఉండాలి అని కోరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే సుదీర్ఘ ప్రజా జీవితంలో ఉండాలి అనుకునే వాళ్ళు కొంతైనా నైతికతతో, బాధ్యతతో, రాష్ట్రంపై ప్రేమతో ఉండాలి. ఈ విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా జగన్ రెడ్డి గారు ప్రస్తుతం కుటుంబ విషయంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకొని కుటుంబ సభ్యులకి, చెల్లికి, తల్లికి అన్యాయం జరగకుండా చూసుకొని తర్వాత రాష్ట్ర ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ ఔదార్యంగా అలా ఉండవలసిన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన అవసరం నేటి రాజకీయ నాయకులకి ఉంది అని చెప్పి 25 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఈ వీడియో గురించి మరి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.